ఈ వీడియో చూసిన అందరికీ నమస్కారం. ఇంటర్ చదివే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా చూడండి వీడియో. ఈ వీడియోతో మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే యూజీసీ అనే ఒక ఫామ్ ఉంది ఇండియాలో. యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్ అంటారు. ఈ యూజీసీ కింద మొత్తం 1000 యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో. ఈ యూనివర్సిటీస్ అన్ని హైయర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే మనం ఇంటర్ తర్వాత జాయిన్ అవుతాం కదా, ఆ కోర్సెస్ మొత్తం ఈ యూనివర్సిటీస్ అన్నిటికీ ఈ యూజీసీ రూల్స్ సెట్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర నుండి వచ్చిన ఒక కొత్త న్యూస్ ఏంటంటే ఇండియాలో బై యాన్యువల్ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇది ప్రస్తుతానికి ఏ యూనివర్సిటీస్ లో ఉంది, ఎక్కడ అవైలబుల్ ఉంది అన్నది మాత్రం తెలీదు. బట్ ఇయర్ 24-25 అంటే 2024-25 ఇయర్ ఉంటుంది కదా, ఈ అకాడమిక్ ఇయర్ వాళ్ళ నుండి ఇది అవైలబుల్ ఉంటుంది. సో బై యాన్యువల్ అడ్మిషన్ అంటే ఏంటంటే ఒకటే ఇయర్లో ఒకటే క్లాస్కి 2 times అడ్మిషన్స్ ఓపెన్ అవుతాయి. మనం జనరల్గా యూఎస్ కానీ కెనడా కానీ వెళ్ళిన పిల్లల్ని చూస్తుంటాం కదా, వాళ్ళని చూస్తే కొంతమంది సెప్టెంబర్లో, కొంతమంది జనవరిలో వెళ్తుంటారు. సో స్ప్రింగ్ అంటే ఫిబ్రవరి జాయినింగ్, ఫాల్ అంటే సెప్టెంబర్ కానీ ఆగస్ట్ కానీ జాయినింగ్ ఉంటుంది. మనకి ఇన్నాళ్ళు ఇండియాలో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మేలో అలాగా ఎంసెట్ ఇవన్నీ అయిపోయాయి అనుకోండి, ఆగస్ట్కి జాయిన్ అయిపోవాలి. మనము బీటెక్ డిగ్రీ ఏదో ఒకటి జాయిన్ అయిపోతాము. ఒక్కోసారి కొంతమంది పిల్లలు లాంగ్ టర్మ్కి వెయిట్ చేయొచ్చు, కొంతమందికి రిజల్ట్స్ లేట్గా రావచ్చు. బోర్డ్ రిజల్ట్స్ అంటే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ రాసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు, లేకపోతే సిబిఎస్ఈ వాళ్ళకి ఒక్కోసారి లేట్గా వస్తాయి, లేకపోతే ఏదైనా పర్సనల్ ఇష్యూ వల్ల వాళ్ళకి జాయినింగ్ కుదరకపోవచ్చు. ఇలాగా ఎవ్రీ ఇయర్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ నెక్స్ట్ అడ్మిషన్ వచ్చే వరకు ఒక 1 year వేస్ట్ చేసుకోవాల్సి వస్తుందట. సో ఈ సిచ్యువేషన్ని మార్చడానికి యూజీసీ వాళ్ళు బై యాన్యువల్ అడ్మిషన్స్ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఓన్లీ ఆగస్ట్లో మాత్రమే ఉండే అడ్మిషన్స్ ఇప్పుడు జనవరి, ఫిబ్రవరిలో కూడా ఉంటున్నాయి. ఇది ఒక రకంగా చాలా మంచి ఇనిషియేటివ్ స్టూడెంట్స్ అందరికీ. ఇప్పటి నుండి ఒక ఫుల్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, సెమిస్టర్ వైజ్ వెళ్ళిపోతుంది మంచిగా. ఆ పైన ఈ యూజీసీ చైర్మన్ చెప్పిన ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్లేస్మెంట్స్. ఇయర్లో 2 times జాయినింగ్ అంటే ఇయర్లో 2 times ప్లేస్మెంట్స్. స్టూడెంట్స్కి మంచి ఆప్షన్, అటు కంపెనీస్కి మంచి ఆప్షన్, అండ్ ఆటోమేటిక్గా ఇండియన్ ఎకానమీ కూడా గ్రో అవుతుంది కదా. దీనివల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్కి ఎక్కడ బ్రేక్ రాదు కెరీర్లో. అయితే యూజీసీ వాళ్ళు చెప్పిన ఇంకొక పాయింట్ ఉంది, అన్ని యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఈ ఆప్షన్ ఇవ్వలేవు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద స్టాఫ్ కూడా ఉండాలి కాబట్టి. సో దాన్ని బట్టి లిమిటెడ్ యూనివర్సిటీసే ఈ ఆప్షన్ ఇస్తాయి ఇండియాలో ఇప్పటి నుండి. ఈ ఆప్షన్ వచ్చేసి ఐఐటీస్, ఎన్ఐటీస్, ఐఎన్ఐస్లో లేదు, ఎందుకంటే అవి యూజీసీ కిందకి రావు. ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తే కంప్లీట్ లిస్ట్ కూడా ఇస్తారనుకుంటా ఏమేమి యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయని. ఈ వీడియోని మీరు ఒక్కళ్ళే చూడటం కాదు, మీకు తెలిసిన ఇంటర్ 10th పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకే బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. నాకు తెలిసిన ఒక కొత్త విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకున్నాను. సరే మరి ఉంటాయితే బాయ్. హలో సబ్స్క్రైబ్ ఎవరు చేసుకుంటారండి?